తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి। ఈ రోజు తెలంగాణ భవన్లో కేటీఆర్ గారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళిన బాగంబర్పేట్ కార్పొరేటర్ వెంకరెడ్డి పద్మ గారు మాట్లాడుతూ ఈ విధంగా తెలియజేశారు। ఈ రోజు కేటీఆర్ గారికి సిట్ నిన్నటి రోజున నోటీసులు ఇవ్వడం, అంతకు ముందు రోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వము ముఖ్యమంత్రి కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు। కాళేశ్వరం మొన్నటి వరకు కాళేశ్వరము కూలేశ్వరం అయిందని చెప్పడం, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం, ఖర్చు అయింది 82,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయిందో మరి వాళ్ళు చూపించారు। ఆ కట్టడాలు లేవా, డ్యామ్ లేదా, మరి అదంతా కూడా మరి ఆకాశం నుంచి చూడపడ్డదా వాళ్ళే చెప్పాలి। ఇవి కాకుండా కార్ రేస్ దాంట్లో కేటీఆర్ గారిని విచారించడం, ఇప్పుడు కొత్తగా సిట్టును సాగదీస్తూ దాన్ని 2 సంవత్సరాల నుంచి కూడా పొడిగిస్తా ఉన్నారు। వీరు ఏదైతే 6 హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిన ప్రభుత్వము అవిటి మీద దృష్టి పెట్టకుండా రైతు బంధు ఎగగొట్టి, ఇందిరమ్మ ఇండ్లను కూడా సరిగా ఇవ్వకుండా, పెన్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, మరి ఆటో వాళ్ళకు కూడా నెలకు 12,000 రూపాయలు భత్యం ఇస్తా అని చెప్పి అవి కూడా ఇవ్వకుండా, వారు చేసేటువంటి పనులు చేయకుండా తూతూ మంత్రంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడము ఒక హాబీ అయిపోయింది। ఈరోజు సింగరేణి బొగ్గు గనుల వ్యవహారము హరీష్ రావు గారు వెలికి తీయడం, దాన్ని డైవర్షన్ చేసుకోవటం ఈరోజు కొత్తగా మరి సిట్ పేరు మీద ఫోన్ ట్యాపింగ్ కేసును తెర మీదకి వేస్తా ఉన్నారు। ఇది ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు। కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ రావు గారు కానీ ఎలాంటి వారు అవినీతికి పాల్పడలేదనే దానికి ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు। రాబోయే రోజుల్లో మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి 60% వస్తే, అధికారంలో లేనటువంటి ప్రతిపక్ష పార్టీకి 40% రావడం అనేది ఇది ప్రజలు ఎంత మరి కేసీఆర్ను అవమానిస్తున్నారో దానికి నిరక్షణ। ఇప్పుడు రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కర్ర తీసి వాత పెట్టేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నది। దీన్ని మరి కాంగ్రెస్ వాళ్ళు గమనించాలని చెప్పి ఇటువంటి అవయమైనటువంటి చర్యలు, కక్షపూరిత చర్యలు ఇకనైనా మానుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం।